హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చూసుకుంటే 3 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అసలు జస్ప్రీత్ బుమ్రా సెకండ్ టెస్ట్ ఆడుతున్నాడా లేదా అనేది అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో అయితే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా పైన ఇంగ్లాండ్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ మ్యాచ్లో ఈ టీమిండియా ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు వచ్చేసరికి బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం, అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్ వల్ల తొలి టెస్ట్లో టీమిండియా అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి విజయం దక్కాల్సిన మ్యాచ్లో మా టీమిండియా తప్పిదాల వల్లనే అది ఓటమికి అయితే కారణమైంది. ఆ టెస్ట్ డ్రా కూడా లేదు, విజయం అయితే ఇంగ్లాండ్ అయితే వరించడం జరిగింది. అయితే భారీ ఓటమి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11లో వచ్చేసరికి భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే సెకండ్ టెస్ట్లో ఆడడం చాలా అంటే చాలా అనుమానంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టెస్ట్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా దాదాపు 40 ఓవర్ల పాటు అయితే బౌలింగ్ వేయడం జరిగింది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి వెన్నునొప్పి సజ్జరాయన కూడా తెలిసిందే. వర్క్లోడ్ నేపథ్యంలో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా కేవలం 3 మ్యాచ్లు ఆడిస్తామని అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి సెకండ్ టెస్ట్కి మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా దూరం అయితే వచ్చేసరికి అతని ప్లేస్లో ఎవరు తీసుకుంటారని అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. అయితే జస్ప్రీత్ బుమ్రా దూరం అయితే మాత్రమైతే అతని ప్లేస్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ టెస్ట్ అరంగేటం చేసే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ ఇటీవల టైంలో మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు, T20లో కానీ ఓడిఐలో కానీ. మరి టెస్ట్ ఫార్మాట్లో హర్షదీప్ సింగ్ ఎంత మేరకు ఆకట్టుకుంటాడని అయితే ఇప్పుడు చూడాలి. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా లేకుండా టీమిండియా సెకండ్ టెస్ట్ ఆడితే మాత్రమైతే బౌలింగ్లో చాలా అంటే చాలా వీక్గా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టెస్టుల్లోనే జస్ప్రీత్ బుమ్రా ఉన్నప్పుడే మన భారత బౌలర్ అయితే చేతులు ఎత్తేయడం జరిగింది. అలాంటి టైంలో సెకండ్ టెస్ట్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా దూరం అవడంతో మన భారత బౌలర్ మరి ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఈ మార్పు మాత్రమైతే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి షాదుల్ ఠాగూర్ను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని లేదా కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని అయితే చూస్తుంది. ఎందుకంటే షాదుల్ ఠాగూర్ తొలి టెస్ట్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా నిరాశపరచడం జరిగింది. మరి ప్లేయింగ్ 11లో తీసుకుంటారా లేదా అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కుల్దీప్ యాదవ్ లేదా నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక చేంజ్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరినైతే పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి ఆకాష్ దీప్ని అయితే తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఆకాష్ దీప్ టెస్ట్ క్రికెట్లో మంచి అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆకాష్ దీప్ను మాత్రం అయితే సెకండ్ టెస్ట్లో అయితే బరిలో దించే అవకాశం ఉంది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా బ్యాకప్ గాను, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా లేని టైంలో ఆకాష్ దీప్ కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కాబట్టి అతన్ని అయితే ప్రసిద్ధ్ కృష్ణ లేదా మహమ్మద్ సిరాజ్ని అయితే పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు ప్లేయర్లు కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది తొలి టెస్ట్లో. కాబట్టి అనుకున్నంత స్థాయిలో వికెట్లు తీయలేకపోవడం, అదేవిధంగా రన్స్ కట్టడంలో పూర్తి విఫలం అవడం జరిగింది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమైతే వికెట్లు తీశాడు, కాబట్టి రన్స్ కట్టడంలో పూర్తి విఫలం అవడం జరిగింది. మరి అతని ప్లేస్లో తీసుకుంటారా లేదా మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో అయితే తీసుకుంటారా అయితే చూడాలి. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేశాడు, కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేకపోయాడు మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే. అందుకే ఇద్దరిలో ఒకరినైతే రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్ వచ్చేసరికి ఆకాష్ దీప్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలైతే చూస్తుంది. కుల్దీప్ యాదవ్ని ఎందుకు తీసుకున్నారంటే ముఖ్యంగా టేలెండర్లో వికెట్లు తీయడంలో కుల్దీప్ యాదవ్ మాత్రమైతే అక్యురేట్గా బౌలింగ్ ఉంటుంది, కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే ఈ 4 మార్పులు చేస్తుందా లేదా అని అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ వరకు అయితే మన అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. 11లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. కేవలం బౌలింగ్ పొజిషన్లో మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే ఉంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆర్ కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఆర్ షాదుల్ ఠాగూర్, హర్షదీప్ సింగ్,
ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ 11లో వస్తే మాత్రమైతే ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ వరకైతే ఆకాశ్‌దీప్‌ని తీసుకుంటారా లేదా అయితే చూడాలి. మరి దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి జూలై 2 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. దాదాపు ఇంకా 4 రోజుల టైం అయితే ఉంది కాబట్టి ఇంకా ప్లేయింగ్ 11లో అయితే పూర్తి స్థాయిలో అయితే రాలేదు. ప్రెజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ప్లేయింగ్ 11 అయితే చేయడం జరిగింది. మరి పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి మ్యాచ్ ప్రారంభానికి ముందు కొద్ది రోజుల ముందైతే వచ్చే అవకాశం ఉంది. అప్పుడైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.